నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేరవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెద్ద స్కామ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా చేసిన స్కామ్ ఏందయ్యా అంటే రైతు రుణమాఫీ. నిన్నటి కాక మొన్న 15 ఆగస్టు నాడు 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్లు అన్నీ మాఫీ చేసినాం. 15 ఆగస్టు తోటి రుణమాఫీ అనే అంకం ముగిసిపోయింది. తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ చరిత్రలో ఎవరు చేయనట్టుగా మేము 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుకున్నది. కానీ ఏం జరిగింది? 2 లక్షల రుణమాఫీ దాదాపు 40 లక్షలకు పైగా రైతులు ఉంటే వాళ్ళు చేసింది కేవలం ఎంత? మొత్తం 31,000 కోట్ల రూపాయల మాఫీ చేయాల్సింది వాళ్ళు చేసింది 17,000 కోట్లు. దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ రోడ్లెక్కారు. స్వచ్ఛందంగా రైతులందరూ వచ్చి రోడ్ల మీదకి, ఏదో పార్టీ సపోర్ట్ తోటి కాకుండా రైతులే స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలిపిర్రు. స్వయంగా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు పట్టుకొని ర్యాలీలు చేసి శవయాత్రలు తీసి తలగబెట్టేదాకా వచ్చింది పరిస్థితి. 15వ తారీఖు నాడు రుణమాఫీ చేసినామని వాళ్ళు అనౌన్స్ చేస్తే 16, 17, 18 ఈ 3 రోజులు ఇదే రచ్చ నడిచింది. ఇవాళ కూడా రైతులు చాలా ఊర్లలో, చాలా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో స్టిల్ రోడ్ల మీద ఉన్నారు. మాకెందుకు రుణమాఫీ? మాకు 1,00,000 లోపే ఉంది, 50,000 లోపే ఉంది, మీరు చెప్పిన 2 లక్షల లోపే ఉంది, అయినా కానీ మాకు రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసన. అసలు గవర్నమెంట్ ఊహించి ఉండదు ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని. కానీ వ్యతిరేకత వచ్చింది, రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు. నిన్న మొన్నటిదాకా ఏం చెప్పారు వీళ్ళు? ఈ రైతులందరూ రోడ్ల మీదకి వస్తూ ఉంటే వీళ్ళు లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు బయటకు వచ్చి చెప్పింది ఏంటి? రుణమాఫీ అయిపోయింది, మేము చేసినాము, కేవలం ఇంకొక 5,000 కోట్లు ఎవరైతే కొందరు అకౌంట్ నెంబర్లు అటు ఇటు ఉన్నాయో వాళ్ళకు ఒక 5,000 కోట్లు పక్కకు పెట్టినాము. అవి ఈ టెక్నికల్ ఇష్యూ అంతా సార్ట్అవుట్ అయిన తర్వాత 5,000 కోట్లు కూడా అకౌంట్లో వేసేస్తామని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ ఇవాళ ఏం జరిగింది? ఇవాళ కంప్లీట్గా దానికి భిన్నమైన, దానికి విరుద్ధమైన ఒక ప్రకటన వచ్చింది. అదేందో చూద్దాం ఇప్పుడు. స్వయంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఈయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రినా? ఏం చెప్తుండో ఇన్నూరు ఒకసారి. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి ఎంత? 12,000 కోట్లు. 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా. 12,000 కోట్లు లెక్క ప్రకారం అయితే ఇంకా రైతులకు రావాల్సింది 18,000 కోట్లు. 31,000 కోట్లలో రైతులకు రావాల్సింది 18,000 కోట్లు. సరే, ఏమంటారు కదా, సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం. ఏదో ఒకటి కొంతమంది రైతులకన్నా న్యాయం జరుగుతుంది, వాళ్ళ అప్పులు తీరుతాయి, వాళ్ళ బాధలు తీరుతాయి. సరే, 12,000 కోట్లే అనుకుందాం. మరి నిన్నటిదాకా ఎక్కడ పోయినాయి? మీరు 15 తారీఖు నాడు ఏం చెప్పారు? 16 నాడు ఏం చెప్పారు? 15 నాడు మాట్లాడిన మీ లీడర్లు ఏం చెప్పారు? అయిపోయింది, రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది, మొదటి విడతలో ఇంత చేసినాం, రెండో విడతలు ఇంత చేసినాం, మూడో విడతలు ఇంత చేసినాం, ఖతమైంది. జస్ట్ 5,000 కోట్లు ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసం 5,000 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పుడు ఈయనేం చెప్తాడు? అదే మంత్రి మరొకసారి మీకు గుర్తు చేస్తాను, మీ అకౌంట్లో రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మిగిలిన 12,000 కోట్లే వస్తుంటుండు. ఆగస్టు 15 నాడే అయిపోయిందని చెప్పారు కదా మీరు. ఆగస్టు 15 నాడే రుణమాఫీ అనే కార్యం ముగిసింది. 15 ఆగస్టు లోపు వేస్తామన్నాం, చేసినాం, మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నాడు? ఇంకా 12,000 కోట్లు వేయాల్సి ఉన్నది, వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం మా ప్రభుత్వం అని చెప్తుండు కదా. ఈయన దానికి 2 రోజుల ముందు ఏం చెప్పిండో వినిపిస్తా గురి మీకు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అనేక వేదికల మీద మా నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తామని చెప్పారు. ఆ శుభదినం ఈ రోజే. అది వ్యవసాయ శాఖ మంత్రి గారి మా అందరి జిల్లా అయిన ఖమ్మం జిల్లాలో కొన్ని గంటల లోపే, రాబోయే కొన్ని గంటల లోపే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. అది మొన్న 15 ఆగస్టు నాడు ఆ రుణమాఫీ కార్యక్రమం కంటే కొద్దిగా ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పిన మాట ఏంది? ఈరోజు మేము ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని
ఆవిష్కరించబోతున్నాం. ఇవాళ రుణమాఫీ పూర్తి కాబోతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకి వాళ్ళ రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. మరి ఇవాళ ఏం చెప్తుండయా ఈయననే? మీ అకౌంట్ ఇంకా 12,000 కోట్లు వేసేది ఉన్నది. తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి అంటే 15 ఆగస్టు నాడు రుణమాఫీ పూర్తి కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రేవంత్ రెడ్డి మాట తప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది అని వీళ్ళే చెప్తున్నారా ఇప్పుడు? ఈయన ఒక్కడే కాదు, ఇగో ఈయన కూడా చెప్తాడు. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మరో హామీ ఇస్తున్నాం. మరి ఏమైంది? 15 ఆగస్టుకి అయిపోయింది కదా. 15 ఆగస్టుకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ 19 ఏంది, ఇవాళ 19 ఆగస్టు. 15 ఆగస్టుకి అయిపోతే 19 ఆగస్టు దాకా మళ్ళీ ఎందుకు పెండింగ్ ఉన్నది? ఎందుకు పెండింగ్ పెట్టారు? ఉంటే సీఎం చెప్పినట్టుగా 5,000 కోట్లు ఆ టెక్నికల్ ఇష్యూస్ తోటి ఉండాలి కదా. మరి మీరు టెక్నికల్ ఇష్యూస్ అంటారు, రైతులందరికీ న్యాయం చేస్తామంటారు, అందరికీ డబ్బులు వస్తాయి అంటారు, అందరు అర్హులు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నది గవర్నమెంటు? మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? రైతులకు అసలు న్యాయం చేసే ఉద్దేశం ఉందా వీళ్ళకి? అంటే రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళను ఏమంటారు చల్లబడగొట్టాలి. ఇప్పటికిప్పుడు పెద్ద ప్రజా ఉద్యమం పుట్టుకొచ్చింది, దాన్ని అక్కడికి సమాప్తం చేయాలి. వాళ్ళని అందరినీ మళ్ళా ఇళ్ళకి పంపిస్తే కొద్దిగా ప్రశాంతం అవుతుంది, మనం కొద్ది రోజులు సినిమా నడిపించి లైట్ తీసుకోవచ్చు అనే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ఎందుకు ఇట్లా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 15 ఆగస్టు నాడు గంట ముందు ఏం చెప్తాడు, ఇవాళ చారిత్రాత్మక ఘట్టం అయిపోతుంది, వాళ్ళు విడిచిపోతుంది, 2 లక్షల రుణమాఫీ అంటారు. ఇప్పుడు ఇంకా 12,000 కోట్ల పెండింగ్ ఉందని ఆయనే చెప్తాడు. అదే ఆ రోజు అక్కడనే ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయింది వాళ్ళటికని ఆయన కూడా స్టేజ్ మీద మాట్లాడతాడు ఆ రోజు. మరి వాళ్ళు వచ్చి ఆయననే అంటాడు, ఇంకా మేము అందరికీ న్యాయం చేస్తాం. రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మరో హామీ ఇస్తున్నాం. ఏంది అసలు ఏం డ్రామా నడుతుంది రుణమాఫీ పేరుతో రాష్ట్రంలో? అసలు ఇచ్చే ఆ ఉద్దేశం ఉందా? ఒకసారి అయిపోయిందంటారు, ఒకసారి ఉన్నదంటారు. ఇంకా ఇంకా రేవంత్ రెడ్డి చూడు రే, ఏది ఇది ఎక్కడ బా ఇది? ఈయన 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 పేడిన ఇగో ఈయన కోదండ రెడ్డి చూడు, ఈయన మాట్లాడతాడు. ఒక దఫాలో 1,00,000 రూపాయలు అయిపోయినాయి, రెండవ విడతలో 1,00,000 అయిపోయింది, ఆఖరి విడత 2 లక్షల రూపాయలు ఖమ్మంలో. కథం. ఈ 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. ఖతం, టాటా బై బై. రాహుల్ గాంధీ చెప్తాడుగా ఖతం టాటా బై బై. 15 ఆగస్టు నాడు సంపూర్ణమైంది 2 లక్షలు అని చెప్పేసి వాళ్ళ కోదండ రెడ్డి చెప్తాడు. ఇగో ఈయన రాష్ట్రానికి నువ్వు చెప్పింది 2014 నుంచి ఒక్క టర్ముల గురించి చెప్పినాం, మేము దఫా గురించి చెప్పినాం. అంటే 22 రోజులల్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన 27 రోజులల్లా ఆయన ఇంకా మహామేధావి, అధికారంలోకి వచ్చిన 27 రోజులనే చేసిండట. 22 లక్షల మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి 5 సంవత్సరాలు చేసిన ముచ్చట మాకు చెప్తావా? అసలు చేయాల్సింది ఎంతమందికే? ఇది ఈ లెక్కలు, వీళ్ళ లెక్కలు ఏది ఇగో ఇది 31,000 కోట్లు కావాల్సిన దానికి 17,000 కోట్లతోటి ఖతం చేశారు. 15 ఆగస్టు నాడుతోటి ఖతం కేల్ ఖతం అని చెప్పారు. ఇక చూడు ఇది తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మార్పు చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. కేబినెట్ భేటీ అయినాక జూన్ 21 నాడు చెప్పే మాట అది. దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. అది కథ. ఇదేది ఇంకోటి ఉంటుంది చూడు.
ఈ మైనా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు ఇక ఆ రోజు చూడు పొంకనాలు గొట్రా అయ్యా అంటే ఏదో అంటారుగా మా ఊరి అదేదో ఉంటుంది సామెత, ఏదో ఉంటుంది తాటికాయ అంత అని చెప్పి ఏదో సామెత ఉంటుంది ఒకటి, అట్లున్నది. ఇలాంటికి అయిపోయింది, రుణమాఫీ ఒడిచిపోయింది. హరీష్ రావు ఏడవైనావు, ఏడబండుకున్నావు, చెర్ల దునుకు, బాయిల దునుకు, మేము చేసినా చెప్పినా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా చేసినా అని చెప్పేసి నీకు సీము నెత్తులుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేదు అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సరే, సిగ్గు లజ్జ మానవిగా అన్నీ వాడిండు ఆయన ముఖ్యమంత్రి, ఆయన వాడతాడు అట్లనే అన్నీ వాడిండు మాటలు. హరీష్ రావు నువ్వు చెరువుల దునుకు, అండ్ల దునుకు, సావు అన్నాడు. ఒక్కసారి ఏడు మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏరి మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకా 12,000 కోట్లు బాకీ ఉన్నదట. మరి ఇప్పుడు పార్లమెంట్ మరి ఇప్పుడు ఎవరు దుంకాలి చెర్ల? ఎవరికి సిగ్గు లేనట్టు, ఎవరికి లజ్జ లేనట్టు, ఎవరికి మానం లేనట్టు, ఎవరు చెర్ల దుంకాలి? ఈయననే కదా అన్నాడు. ఇగో మళ్ళొకసారి ఈయన కూడా అదే ఖమ్మం గడ్డ మీదకి వెళ్ళి చెప్పిండి అలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు సీమునెత్తురు లేనిదవలకు, సిగ్గు లజ్జ లేనిదవలకు ఇప్పుడు రాజీనామా వేయాల్సింది ఎవరు? 15 ఆగస్టు చేసినాం అయిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ కాలేదని వాళ్ళ మంత్రి చెప్తున్నాడు అంటే ఇప్పుడు మరి రాజీనామా వేయాల్సింది ఎవరు? మరి ఇప్పుడు ఇక్కడ సిగ్గులేనాడు ఎవడు? ఎవడు సిగ్గులేనోడు? లేనిపోయిన జంజాటాలు పెట్టి రేషన్ కార్డు అన్నావు, ఆ కార్డు అన్నావు, ఈ కార్డు అన్నావు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నావు, లేని కథలు పెట్టి రుణమాఫీల కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటా అని చెప్పి అట్లా కూడా కోత పెట్టి ఇన్ని కథలు. ఫస్ట్ ఏమో అందరికీ రుణమాఫీ, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఎలక్షన్లు అప్పుడు చెప్తావు. వచ్చిన తర్వాతనేమో రేషన్ కార్డు అంటావు, కుటుంబంలో ఒక్కరికే అంటావు. ఇన్ని లెంకలు పెట్టి అలా కూడా 31,000 కోట్లలో నువ్వు చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లలో కూడా ఇది కథ. 31,000 కోట్లని మీ క్యాబినెట్ తీర్మానం చేస్తుంది. నువ్వు 17,000 కోట్లు ఇచ్చి ఒడిచిపోయింది రుణమాఫీ కథ అని చెప్తావు. చెప్పి మళ్ళీ ఏం చెప్తావు? పక్క పార్టీలకు సవాలు ఇసురుతావు. మొగోళ్ళ అదా ఇదా సిగ్గుందా మానవుందా ఏం నోరా మోరే అది. ఇష్టం ఉన్నట్టు తిడతావు, ఇష్టం ఉన్నట్టు చేస్తావు. మరి ఇప్పుడు ఎవరికి లేనట్టు? ఎవరికి లేనట్టు? మీరు చెప్పిన లెక్కేది. మరి ఇక్కడ అయింది ఎంత? మీరు 17,000 కోట్లకే ఒడిచిపోయిందని చెప్తున్నారు, మరి అక్కడ కాలేదని మీ వాళ్ళేగా చెప్తున్నారు. మరి ఇప్పుడు 31,000 కోట్లను 17,000 కోట్లకు తీసుకొచ్చినోడు దుంకాలనా? 17,000 కోట్లకు అయిపోయింది ఇక్కడికే ఒడిచిపోయిందని చెప్పినోడు దుంకాలనా? లేకపోతే లేదు ఇంకున్నది ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి అంటే ఇంకొక 6,000 కోట్లు పక్కకు పెట్టేసి 12,000 కోట్లు లెక్క చెప్తున్న వాళ్ళు దున్కాలనా? ఎవరు దున్కాలి ఇప్పుడు చెర్ల? ఎవరు దున్కాలి? ఏట్లా దున్కుడే కాదు సావాలన్నట. మరి ఇప్పుడు ఎవరు దున్కాలి, ఎవరు చావాలి? ఏట్లా ఎవరు దున్కాలి సార్? సీఎం గారు ఎందుకు రైతులతోటి ఇట్లా ఆడుకుంటున్నారు? పెట్టుబడి సాయం లేదు, రైతు బంధు మింగిర్రు, రైతు భరోసా అన్నారు, అసలు వ్యవసాయం మీదనే భరోసా లేకుండా చేసిర్రు. దాని మీద సబ్ కమిటీ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఏంది ఈ ఇష్యూ నడుస్తూ ఉంటే దాని మీద లీకులు. ఏమని 10 ఎకరాల దాకా రైతు బంధు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు గతంలో 5 ఎకరాలకే ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అప్పుడు చెప్తాడు. గత ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేసింది, మేము 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి వీళ్ళే చెప్పారు తురుంకారులు. చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ 10 ఎకరాల దాకా రైతు బంధు ఇస్తాం. ఎందుకంటే బయట రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు, ఆ మంట ఈ మంట అన్నిటి మీద రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఏం చెప్పాలి? 5,000కు ఏంది 10 ఎకరాల దాకా అని చెప్తే అరే అమ్మ 10 ఎకరాల దాకా ఇస్తారట మంచిదే అని ఒక సంతోషం, రైతులకు చిన్న ఆనందం కలుగుతుంది. దాంతో రైతులు కొద్దిగా చల్లబడతారు అని చెప్పి వాళ్ళ ఇక సో మీడియా ఉంటుంది కదా వాళ్ళ బ్యాచ్, అందులో పుష్ నోటిఫికేషన్లు పెట్టి అవి పంపిస్తూ ఉంటారు నోటిఫికేషన్లు.
మరి దీని సంగతి ఏంది? రుణమాఫీ సంగతి ఏంది? గంటకు ఒక మాట మాట్లాడతారు, గడికి ఒక మాట మాట్లాడతారు. అంటే రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ సాగు విస్తీర్ణం తగ్గింది, వానలు జాడలేవు, పుణ్యపాదం. అది సినిమాలో ఐరన్లేక్ శాస్త్రి అని ఉంటాడు, ఆయన ఇట్లా కాలు పెడితే కథం నాశనం అవుతుంది. మరి మీ ఇది కూడా అట్లనే ఉన్నట్టున్నది కథ. సాగు విస్తీర్ణం తగ్గుతుంది, వానలు లేవు, వేసినవి కూడా ఎండిపోయే కథ. ఇది మీరేమో ఇసంటి పొంకనాల మాటలు మాట్లాడతారు. ఇంకా గమ్మత్ ఉంటుందా? ఇంకోటి చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి కౌంటర్ హరీష్ రావు. నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుళ్ళ రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని. ఇది కేటీఆర్ కూడా ఇట్లనే సవాల్ చేశాడు. రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఏడ వశపడతలేదు. ఇక ఏడ ఒడిసిపిక్తుంది, 17,000 కోట్లు ఇచ్చినాం కదా, రైతులు వీడికే సంతోషపడతారు, కథ ఒడిసిపోతుంది, మనం సైలెంట్గా ఉండొచ్చు, సందుగలకి వెళ్ళి పైసలు తీసే పరిస్థితి ఉండదు, ఇక అవసరం లేదు, తీయొద్దు. ఇంకా రైతు బంధు కోసమే, రైతు బంధే దాదాపు 7,700 కోట్లు ఉంటాయి రైతు బంధు వేయాల్సినవి. ఆ 7,700 కోట్లకు ఇక అటు ఇటు చేసిర్రు, 17,000 కోట్లు సెట్ చేసిర్రు, వేసేసారు. అక్కడిక్కడ అప్పు పట్టుకొచ్చిర్రు కదా, దాదాపు 50,000 కోట్లు ఆర్బీఐ నుంచే అప్పు తెచ్చిర్రు వీళ్ళు. అవి 50,000 కోట్లు వచ్చినాయి, ఇళ్ళకెళ్ళి చదిరిరు, దాన్ని 17,000 కోట్లు ఖతం చేసారు. 17,000 కోట్లు చదిరిరు, మిగిలినవి అన్నీ బొక్క పెట్టిర్రు. బొక్క పెట్టేసరికి ఇట్లా అపోజిషన్ పార్టీ మీద పడ్డది, రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఎక్కడ మనసున పడతలేదు. ఇక మరి అమ్మ ఒడిసిపిక్తుంది ఇది కథ అనుకుంటే ఇది మళ్ళీ ఇంకో కథ అవుతున్నది. ఏదో ఒకటి చేయాలని చెప్పి స్టార్ట్ చేసిన కథ ఏందయ్యా అంటే, ఇగో ఇది లేదు ఇంకున్నది మేము ఇస్తామని చెప్పేసి ఈయన గారు చెప్తారు, ఈయన వెనకనే ఈసారి చెప్తాడు ఇంకున్నది, ఇంకా కొంత ఏది టెక్నికల్ ఇష్యూలతో ఆగిపోయింది, ఇస్తున్నామని చెప్తారు. మీరు ఎప్పుడు రుణమాఫీ చేస్తామన్నది? డిసెంబర్ 9కి అధికారంలోకి రాగానే మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఉన్నది, అది కూడా ఉన్నది, ఉంటుందా చూపిస్తుంది అది కూడా. మేము ఇట్లా రాగానే అట్లా రుణమాఫీ చేసేస్తాం మీకు. పార్లమెంట్ ఎన్నికల ఇది కూడా చూద్దాం, దీని సంగతి కూడా. అది నవ్వుపోయింది. చెప్తాడు, ఈయననే చెప్తాడు, మేము ఇట్లా రాగానే డిసెంబర్ 9 నాడు రాగానే మీకు రుణమాఫీ చేస్తాం. రైతులు చూపిస్తా, అది కూడా వినిపిస్తా. గురి పోయి దమ్మున పోయి పట్టుకొచ్చుకోరి. ఇగో ఇప్పుడు కేసీఆర్ కు విధి లేని పరిస్థితి, కాంగ్రెస్ ఏం చెప్తే అది కేసీఆర్ చేయాల్సిందే. నేను 2 లక్షల రుణమాఫీ అని ప్రజలకు స్పష్టమైన, రైతులకు నిర్దిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రశేఖర్ విధి లేని పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ చేసిండు. అయితే చారి ఇక్కడ నీకు మతలబ్ చెప్తా, నువ్వు వినాలి. వింటున్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. రాగానే ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడపై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఉన్నది వాయించుకున్నది వాయినట్టు కథ. మా వాళ్ళు సిటీని ఆశిస్తారు, రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పు సార్ అని మన నర్సింహ చెప్తున్నాడు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల. ఇగో ఈ మాట గట్టిగా నూరు రైతులందరూ మళ్ళొకసారి వినిపిస్తా. మా వాళ్ళు సిటీని ఆశిస్తారు చేస్తా అని చెప్పు సార్ అని మన నర్సింహ చెప్తున్నాడు. మంచిగా నూరు బ్యాంకులలో రైతు రుణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం చెప్పిండు కదా. ఎలక్షన్లలో చెప్పిండు, నేను వస్తా నెల రోజులలో వచ్చి 2 లక్షల 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎవరు కట్టకూరి బ్యాంకుల లోన్లలో అని చెప్తుండు సారు. ఇప్పుడు కూడా ఎవడన్నా బ్యాంక్ కూడా మీ దగ్గరికి వచ్చి క్రాప్ లోన్ కట్టుర్రి అని మిమ్మల్ని అడిగితే ఈ వీడియో చూపెట్టుర్రి.
ఈ వీడియో చూపెట్టుర్రి. ఈసారి చెప్పిండు మమ్మల్ని కట్టక అని చెప్పి. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి పెద్దోడా నువ్వు పెద్దోను అని అడుగురు ఆ బ్యాంక్ ఆయన. ఆయన చెప్పిన మాట వినమంటావా నీ మాట వినమంటావా అని అడుగురు. ఆయననే చెప్పిండు కట్టకూర్రి, బ్యాంకులో లోన్ ఉన్న రైతులు కట్టకూర్రి, నేను వచ్చినాక ఇస్తా అని చెప్పిండు. మరి ఆయన ఇస్తాడు కదా, వచ్చిండు కదా ఆయన. వచ్చి 9 నెలల పాపం సరిపోలేదు 9 నెలలు, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది చూద్దాం. ఆ 4 ఏళ్ళలో నన్ను ఇస్తాడు కావచ్చు. కట్టకూర్రి, రైతులు ఎవరు లోన్లు కట్టకూర్రి. సీఎంఏ చెప్పిండు నేను మాఫీ చేస్తాను సీఎం చెప్పిండు. సో ఆయన చెప్పినట్టుగా కావాలి అయిన దాకా అట్లనే ఉంచుర్రు లోన్లన్నీ. ఇది పోయి ఎంబడే లోన్లు తెచ్చుకోమంటాడు. నేను వచ్చినాక 2 లక్షలు మాఫీ చేస్తా ఎవరు కట్టకూర్రి అంటాడు. 17,000 కోట్ల కాడికి సగం మంది రైతులకు ఇచ్చి ఖతం, ఇంటికి పంపి ఏమంటారు కేల్ ఖతం దుకాణం బంద్. ఇగో ఇంకో ముఖ్యమైనది ఉన్నది ఇలా చూడాలి. ఇగో ఇది అయిపోయింది. రైతులను ఏమంటారు మనుషులు వీళ్ళందరినీ మోసం చేసుడు అయిపోయింది. ఇగో నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. 15 ఆగస్టు లోపల దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా. 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటా. ఆరుమూరు సుత్తలపుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు ఇలా 10 మంది, ఈ 10 మంది దేవుళ్ళు కాకుండా మెదకు చర్చి ఉంటుంది, ఇంకొక 3-4 గుళ్ళు ఉంటాయి, 3-4 దేవుళ్ళు ఉంటారు. ఎవ్వరు నిడిచిపెట్టకుండా అందరి మీద ఒట్లు పెట్టి నేను 15 ఆగస్టు లోపల మొత్తం ఖతం చేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ ఎంత తారీఖు 19. ఇవాళ వాళ్ళ మంత్రులు ఏం చెప్పారు, రుణమాఫీ కాలేదు, ఇంకా మొత్తం కాలేదు, ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఒక 6,000 కోట్లనేమో చేసిర్రు. 6,000 కోట్లనేమో చేసిర్రు, 12,000 కోట్లు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? దేవుళ్ళ మీద వేసిన ఓట్లన్నీ ఏమైనట్టు? ఏడికి పోయినాయి ఓట్లు? అంటే దేవుళ్ళందరినీ మోసం చేసినట్టే కదా. ఒక దేవుడు కాదు, ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, అన్ని మతాలను అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి ఇప్పుడు అందరినీ మోసం చేసిండు కదా. మరి 15 ఆగస్టు కాలేదు కదా. వీళ్ళ మంత్రులే చెప్తున్నారు 15 ఆగస్టుకు రుణమాఫీ కాలేదు, ఇంకున్నది ఇంకా 12,000 కోట్లు, 2 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు కాదు 12,000 కోట్లు ఇంకా వేయాలి అని చెప్పి స్వయంగా మంత్రే చెప్తున్నాడు. మరి ఇక దేవుళ్ళ మీద వేసిన ఓట్లన్నీ ఏమైనట్టు? మనుషులను మోసం చేస్తారు, దేవుళ్ళను మోసం చేస్తారు, రైతులను ఇట్లా చేస్తారు. అంటే దేవుళ్ళ మీద కూడా ఇంత అది లేదన్నట్టు మీకు. మరి మీరు నమ్ముతారో నమ్మరో దేవుణ్ణి? సీఎం గారు జనాలు నమ్ముతారు, అందరు ఎవరి దేవుణ్ణి వాళ్ళు నమ్ముతారు, మొక్కుతారు. అట్లా దేవుళ్ళ మీద ఒట్టేయరు ఎవరు సాధారణంగా. ఇండ్లల్లో దాని మీద దీని మీద చెట్టు మీద పుట్ట మీద ఇంట్లో పురాణాల మీద అటు ఇటు ఒట్టేస్తారు కావచ్చు, కానీ దేవుడి మీద ఒట్టేయాలంటే చాలా ఇక విషమ పరిస్థితి, సావు బతుకుల సమస్య అయితే తప్ప దేవుని మీద ఒట్టేయరు. అసలు నువ్వు దేవుని మీద ఒట్టేసి దేవుని కూడా బురిడి కొట్టించినావు.
15 ఆగస్టుకి అయిపోయిందని నువ్వేగా చెప్పినావు ఆ రోజు. హరీష్ రావుకు సవాల్ కూడా ఇస్తున్నావు కదా, షర్లదునికి సావు ఇది ఉందా అది ఉందా ఇది ఉందా అన్నావు కదా. మరి ఇప్పుడు ఎవరికి అది లేదు, ఎవరికి ఇది లేదు, అది ఇదని ఎందుకంటున్నా అంటే ఆయన అంత గలీజ్ మాటలు మాట్లాడిండు. ఆల్రెడీ ఒక 2 సార్లు అన్నా, ఇక మళ్ళీ అవే అంటే గలీజ్ ఉంటుంది. ఆయన నోరు ఆయన గలీజ్ మాటలు అట్లే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆయన అన్నాడని మనం కూడా అవే ఉచ్చరిస్తే మంచిగా ఉండదు. అందుకే నేను అవి ఇవి అంటున్నా. ఆ గలీజ్ మాటలన్నీ అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? దేవుళ్ళు ఇప్పుడు నువ్వు ఎంత ఇవి ఒక 10 దాదాపు 15 దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు నువ్వు. ఆ 15 దేవుళ్ళ దగ్గర ఏం చేద్దాం ఇప్పుడు? ఏం ప్రాయశ్చిత్తం చేద్దాం? ఇప్పుడు ఎవరు పోవాలి దేవుళ్ళ దగ్గరికి పోయి, దేవుడా నేను తప్పు చేసిన, నన్ను క్షమించు, శాంతించు, ఈ పాపిని క్షమించు అని ఎవరు మొక్కాలి ఇప్పుడు? నువ్వు ఢిల్లీకి హైదరాబాద్ తిరిగే పనిలో బిజీ ఉన్నావు, ఊడిసిపోయింది కథ. 15 ఆగస్టుకు మొత్తం పబ్లిసిటీ ఇచ్చిన 6,000 కోట్లు 6,000 కోట్లు 5,000 కోట్లు 3 సార్లు ఇస్తే 3 సార్లు పేపర్ యాడ్లు, టీవీల యాడ్లు, ఇక దానికి వేయాల్సిన ఖర్చు అంతా చేసిర్రు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసిర్రు, పక్కకు నూకిరు. ఇప్పుడు మరి ఎవరు చేయాలి? దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? నమ్ముతారు జనాలు, 100% దేవుని మొక్కుతారు, దేవుని నమ్ముతారు. నువ్వు నమ్మవు కావచ్చు. ఇప్పుడు పుసుక్కున దేవుళ్ళ కోపం వచ్చి దేవుళ్ళు ఏమైనా శాపం పెట్టి దేవుళ్ళు ఆగ్రహం చేస్తే ఏంది జనాల పరిస్థితి, ఊర్ల పరిస్థితి? ఇంట్లో ఒక ఇంట్లో పెట్టుకున్న చిన్న దేవుని దగ్గరనే దాని అపచారం అయితే ఆగం అవుతాం. ఎట్లా అని చెప్పి పూజలు చేస్తాం, కోడిని కోస్తాం, గొర్రెని కోస్తాం, అన్నీ చేస్తాం. ఎవరో మత సాంప్రదాయాల ప్రకారం అవన్నీ చేస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు పోవాలి? ఇప్పుడు 15-16 మంది దేవుళ్ళ దగ్గరికి ఎవరు పోవాలి? నువ్వు పుణ్యానికి ఒట్లు పెట్టి వచ్చినావు ఎలక్షన్లలో, మరి ఇప్పుడు కాకపాయ్ మంచిగా తప్పించుకున్నావు. చాపర్గా ఇట్లా పట్టుకుంటే చేతులకి వెళ్ళి జారిపోయినట్టు మెల్లగా జారిపోయినావు, అయిపోయినావు కథ. మరి ఇప్పుడు ఏంది కథ? ఎవరు చేయాలి దీనికి ప్రాయశ్చిత్తం? ఎవరు చేయాలి? ఎవరు పోవాలి అక్కడికి? ఎంత నువ్వు చేసింది లోన్ మాఫీ? ఇగో ఇది మీరు చేసిన లోను మొత్తం చెప్పింది 30, అసలు లెక్క 40,000 కోట్ల పైన ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ చెప్పిన లెక్క 40,000 పైన నుంచి 31,000 కోట్లకు పట్టుకొచ్చారు. ఆ 31,000 కోట్లలో మీరు చేసింది ఎంత? 31,000 కోట్లలో చేసింది 17,000 కోట్లు. ఇప్పుడు 17,000 కోట్లు చేసి 15 ఆగస్టు నాడు కథ ముడిచిపోయింది కథ అన్నావు. ఇలా మీ మంత్రులే బయటకు వచ్చి కథ ఒడవలేదు ఇంకున్నది పార్లమెంట్ సినిమా ఇంకున్నదని చెప్పి మంత్రులే చెప్తున్నారు. ఇప్పుడు మరి 100% నువ్వే కదా మాట తప్పినట్టు. నువ్వు మాట తప్పినప్పుడు మీ మంత్రులుగా చెప్తున్నారు. మేము ఆరోపించుడు కాదు, ప్రతిపక్షాలు ఆరోపించుడు కాదు, జనాలు ఆరోపించుడు కాదు, మీ మంత్రులే చెప్తున్నారు. మా సీఎం మాట తప్పిండు, మా సీఎం మాట మీద నిలబడలే, 15 ఆగస్టు నాడు చేస్తానన్న రుణమాఫీ చెయ్యలే, సగమే చేసిండు, మా సీఎం మాట మీద నిలబడ్డాడు, మా సీఎం ఇంతే అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, మీ మంత్రులే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? దీనికి పరిష్కారం ఏందో మీరే చెప్పాలి. రైతులు చెప్తారు రుణమాఫీ, కానీ రైతులు చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇంతమందిని ఇప్పుడు మీరు ఇబ్బందుల పాలు చేసి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిర్రు అయ్యా అంటే అసలు ఈ ముచ్చట కూడా బయటికి రాకపోతుండే. మరి ఆ మిగిలిన 18,000 కోట్లు ఎక్కడికి మాయమవుతుండను? మిగిలిన 18,000 కోట్లు ఎక్కడికి ఎత్తుకపోతుండను? ఇవన్నీ 31,000 కోట్లల్లో ఎంత 17,000 కోట్లు చేసి మిగిలిన అన్నీ ఎక్కడికి మాయం చేస్తున్నారు? ఇవి 13,000 కోట్లు, సారీ. ఆ 13,000 కోట్లు ఆ మిగిలిన డబ్బా అంతా ఎక్కడికి పోతుండేనో? 5,000 కోట్లు ఆయన లెక్క చెప్పిండు కదా సీఎం గారు. 5,000 కోట్లు ఉన్నాయన్నాడు, బఫర్ స్టాక్ ఉందన్నాడు, అక్కడ పక్కకు పెట్టినాము టెక్నికల్ ఇష్యూల కోసం అని చెప్పి. మరి మిగిలిన డబ్బులను ఏం చేద్దాం అనుకున్నారు మీరు? రుణమాఫీ పేరు చెప్పి కేబినెట్లో తీర్మానం చేసి రుణమాఫీ ముగిసిపోయింది అన్నారు. మరి మిగిలిన డబ్బులన్నీ ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరెవరు పంచుకుందాం అనుకున్నారు? ఇలా మంత్రులదా, సీఎందా, మరి ఎవరు ఉన్నదో బయటికి రావాలి. 100% ఇది బయటికి రావాలి. మీ పార్టీ పెద్ద మనిషి వచ్చి చెప్తాడు కోదండరెడ్డి, రేవంత్ రెడ్డి శిష్యుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి చెప్తాడు, అందరు చెప్పిర్రు వచ్చి రుణమాఫీ క్లోజ్ అయిపోయింది, 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ కూడా చేసేసినామని చెప్పారు. మరి మిగిలిన డబ్బులన్నీ ఏం చేద్దాం అనుకున్నారు? ఎవల సంతకాలు వేసుకొని పోదామనుకున్నారు? రైతుల పేరు చెప్పి రైతులకు రావాల్సిన డబ్బులు ఎవరు పట్టుకపోదామని చూసిర్రు. ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది?
ముగిసిపోయిందన్న రుణమాఫీ అయిపోయింది, కేల్కదం అన్న రుణమాఫీ ఇవాళ ఇంకా 12,000 కోట్లు ఇంకున్నాయి ఇవ్వాల్సినాయి అని చెప్పి ఎట్లా బయటకు వస్తుంది? అంటే ఏదో జరుగుతుంది వెనకాల. ఆ మిగిలిన డబ్బులను మాయం చేయడానికి ఏదో కుట్ర పన్నీరు. రుణమాఫీ పేరుతోటి కేబినెట్లో తీర్మానం చేసిన తర్వాత, లెక్క రాసిన తర్వాత ఆ లెక్కలకి వెళ్ళి పైసలు ఎట్లా మాయమవుతాయి, ఎట్లా తగ్గుతాయి? 17,000 కోట్ల కాడికే రుణమాఫీ క్లోజ్ ఎట్లా అవుతుంది? ఇవాళ ఇంకా 12,000 కోట్లు ఉన్నాయని మంత్రి ఎట్లా చెప్తాడు? అంటే అపోజిషన్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు, హరీష్ రావు వచ్చిండు, కేటీఆర్ వచ్చిండు, వీళ్ళు పార్టీలు ధర్నా చేస్తున్నాయి, బీజేపీ వాళ్ళు అడుగుతారు, రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. 3-4 రోజుల నుంచి రైతులందరూ రోడ్ల మీదనే ఉన్నారు. సీఎం దిష్టి బొమ్మలు కాలబెడుతున్నారు. పార్టీలకు అతీతంగా రైతులు వచ్చి దిష్టి బొమ్మల దహనాలు జరుగుతున్నాయి, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుర్రు. ఇంత సినిమా అవుతుంటే ఇదేదో కథ ఉల్టాపల్టా అయ్యేటట్టు ఉన్నది, ఇట్లయితే కాదు అని చెప్పి అప్పుడు మీరు బయటకు వస్తారు. 12,000 కోట్లు ఉన్నాయి ఇంక ఇచ్చేది, రైతులు అది ఆగం కావద్దు, ఇంకా 12,000 కోట్లు ఉన్నాయి ఇస్తాం మెల్లగా, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఆ రోజు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినాయి 5,000 కోట్లే అన్నాడు. మరి అలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 12,000 కోట్ల లెక్క చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ పంపిద్దాం అనుకున్నారు? ఇది రావాలి, జనాల ముంగడికి రావాలి, తెలంగాణ ప్రజల ముంగడికి, తెలంగాణ రైతుల ముంగడికి 100% రావాలి. 17,000 కోట్లు సరే, ఆ మిగిలిన చిల్లర కూడా కలిపేస్తే 18,000 కోట్లు పక్కకు పెడితే 31,000 కోట్లల్లో మిగిలిన పైసలు ఏం చేద్దామని దాచిపెట్టిర్రు. ఎందుకు అక్కడికే ఆ 17,000 చిల్లర 17,933 కోట్ల కాడికి ఆపేసి ఇక్కడికే రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఎందుకు చెప్పారు? ఇవాళ 12,000 కోట్లు మిగిలిందని ఎట్లా చెప్తున్నారు? ఈ మిగిలిన డబ్బును ఎక్కడికి ఎత్తుకపోదామని చూసారు. ఏ రాష్ట్రానికి ఎన్నికల కోసం పంపుదాం అనుకున్నారు? ఢిల్లీకి ఏ పదవుల కోసం పంపుదాం అనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఈ డబ్బునంతా ప్రజలకు, రైతులకు సంబంధించిన డబ్బుని రైతు బంధు ఎగ్గొట్టి, రైతు భరోసా అని ఎక్కువిస్తామని చెప్పి అది ఎగ్గొట్టి, ఇవన్నీ ఎగ్గొట్టి రుణమాఫీ చేస్తున్నాం 2 లక్షలు అని చెప్పేసి పేపర్ యాడ్లకే 800 కోట్లు అటు నూకేసి మీ భజన మీడియాకి, రోజు భజన మీడియాలో 2 నెలల నుంచి రోజు దీని మీద పబ్లిసిటీ చేసుకొని పేపర్లలో పెయిడ్ ఆర్టికల్స్, టీవీలో పెయిడ్ ఆర్టికల్స్, షార్ట్ న్యూస్ యాప్లలో పెయిడ్ ఆర్టికల్స్, ఇవన్నిటికీ ఖర్చు పెట్టిర్రు. 2 లక్షలు 15 ఆగస్టు కథం అని చెప్పుకున్నారు. సీఎం కూడా కథం అని చెప్పుకుంటాడు, ఇక ఏమేమో బూతులు మాట్లాడతాడు, ఆయన అంత అయిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా బయటికి వస్తాయి అవి? ఇప్పటిదాకా ఈ మధ్యన 4 రోజులు ఎక్కడికి పోదామని చూసినాయి అవి? ఎటు పోదామని తయారైనాయి? మంచిగా పౌడర్ గీడర్ అద్దుకొని తయారై ఉంటాయి ఎటో పోదామని. కానీ లాస్ట్కు మళ్ళీ కథ బయట మంచిగా లేదు, రోడ్ల మీద కొంచెం దొరకబట్టే తట్టున్నారని చెప్పి ఇటు గుంజుకొచ్చిర్రు మీరు ఆ పైసలను. వాటిని ఎక్కడికి తీసుకుపోదామని చూసిర్రు? ఆ పైసల్ని ఏడికి మాయం చేద్దాం అనుకున్నారు? ఎవరెవరు పంచుకుందాం అనుకున్నారు అనేది 100% బయటికి రావాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని చెప్పి ఆపినామంటున్నారు. మీరు రుణమాఫీ చేస్తామన్నది డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తామంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు టెక్నికల్ సమస్యలు చూసుకోరా? ఇన్ని రోజుల నుంచి మీ ప్రభుత్వం వచ్చిన 9 నెలల 8 నెలల దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎక్కడెక్కడ టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి, అదేది ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు, మరి వాటితో టాలీ చేసుకోవాలి కదా. వాటితో మీరు నిజంగానే మీరు టెక్నికల్ ఇష్యూలు ఉంటే వాటితో టాలీ చేసుకోవాలి, ఇదంతా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ చేయలే. ఇప్పుడు టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయని 12,000 కోట్లు ఆగినాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడు. అంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది ఇలా, ఆ డబ్బులను మాయం చేయడానికి ఏదో పెద్ద కుట్ర జరిగింది. ఇది ఖచ్చితంగా బయటికి రావాలి. తెలంగాణ రైతులకు గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ప్లస్ ఆ మిగిలిన రైతులకు కూడా 1 లక్ష లోప, 1.5 లక్షల లోప, 2 లక్షల లోప ఉన్న రైతులందరికీ కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో అర్హులై ఉండి రేషన్ కార్డు ఉన్నదా, మరి మీరు ఆ క్రైటీరియా ఏం పెట్టారో అది ఎవరికి అర్థమవుతుంది, బ్రహ్మపదార్థం లెక్కున్నది ఇప్పటికి కూడా. మీ క్రైటీరియా ఏందో ఆ క్రైటీరియా ప్రకారం లబ్ధిదారులు అని చెప్పారు, మీరే 31,000 కోట్ల లెక్క చెప్పారు. అలా మిగిలిపోయిన రైతులందరికీ ఏ డేట్లోగా, ఇప్పటివరకు ఎట్లాగైతే 15 ఆగస్టు అని చెప్పుకున్నారో ఇప్పుడు ఏ డేట్లోగా మీరు రుణమాఫీ చేస్తారో కూడా డేట్ క్లారిటీ ఇవ్వాలి. పలానా డేట్లోగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈ డబ్బులను ఎటు మాయం చేద్దామని చెప్పారో కూడా, ప్లాన్ చేసారో కూడా రైతులకు క్లారిటీ ఇవ్వాలి. లేకుంటే ఖచ్చితంగా రైతులు మీరేదో ఇట్లా చెప్పంగానే రైతులు సైలెంట్ అయిపోతారు, మేము ఇక ఇస్తామన్నాం కదా సైలెంట్ ఊకుంటారని అసలే అనుకోకూర్రి. మీరు 4 రోజులు పోయినాకైనా మళ్ళీ వాళ్ళు తిరగబడతారు. మీరు రుణమాఫీ చేసిన దాకా మిమ్మల్ని వదిలిపెట్టారు. ఈ డబ్బు ఎటు అడ్డదారిలో పోవాలని చూసి అది బయటకు వచ్చేదాకా కూడా రైతులు ఊకోరు. థ్యాంక్ యూ మిత్రులారా.